నమస్కారం గురువుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. త్రిముఖ దుర్గాదేవి నమః. గురువుగారు, చాలా మంది వశీకరణాలు అంటుంటారు. అసలు వశీకరణాలు అంటే ఏంటి గురువుగారు? వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అసలు? మంచి ప్రశ్న. ఇప్పుడున్న నేటివిటీ సొసైటీలో చాలామంది వశీకరణ అని చాలామంది చెబుతున్నారు, చాలామంది చూస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. అసలు వశీకరణ అంటే ఏంటో ముందు నేను చెప్తాను. వశీకరణ అంటే ఒక మనిషిని మనకు వశీకరణం చేసుకునేది వశీకరణ అంటారు. అనుకూలంగా మార్చుకోవడానికి. దాని వశీకరణ అంటే అనుకూలమే, బ్రహ్మాండ అనుకూలంగా మార్చుకోవడం. ఈ వశీకరణ అనేది ఎక్కువ అనుకూలంగా పరచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది వశీకరణ అనేది చాలా రకాలుగా ఉంది. అంటే శత్రు వశీకరణ ఉంటుంది, తర్వాత హెల్త్ అనుకూలన కూడా, అంటే వశీకరణతో హెల్త్ కూడా పాజిటివ్ చేయడానికి ఉంటుంది. చాలా మంచి పనులు. తర్వాత భార్యాభర్తల సఖ్యత ఉండడానికి, అంటే భర్త భార్య మాట ఎట్లా, భార్య భర్త మాట ఎట్లా, దాని సఖ్యత ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేసి ప్రియులకు కూడా ఉంటుంది, కానీ అలాంటివి మనం చేయం. అలాంటి విషయాలు కొనకొద్దు. ఎందుకంటే వాళ్ళ చెప్పంలోనే వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. తప్పులు అయ్యి నెగిటివ్గా వస్తుంది కాబట్టి అలాంటి విషయాలు మనం వెళ్ళకూడదు. అలానే భర్త ఇప్పుడు ఎందుకంటే సొసైటీలో ఎక్కువ భర్త మాట వినకుండా భార్య బయటికి వెళ్ళిపోవడం, తర్వాత భర్త భార్య మాట బయటికి వెళ్ళడం, బయట అక్రమ సంబంధాలు, ఇలాంటి అనేది ఎక్కువ సొసైటీలో జరుగుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు అనేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను దీనికి వశీకరణగా మండలం రోజుల్లో చేసుకునే ఒక చిన్న మంత్రంతో ఒక మనిషి చేసుకునేదిగా, అంటే ఎవరెళ్ళలో వాళ్ళు చేసుకోవచ్చు. నేను చేస్తాను, లేదా ఇంకో గురువుగారు చేస్తారు, డబ్బులు తెస్తాను, ఇవన్నీ ఉండవు. ఇది మీళ్ళల్లో మీరు చేసుకునేదానికి 100% చెప్తాను నేను. ఎందుకంటే ఇది నీ భర్తకి, నీ కుటుంబం బాగుండడానికి, ప్రతి మనిషికి ఉపయోగపడే వశీకరణ నేను ఇప్పుడు చెప్తాను. ఆ మంత్రం చెప్తాను. వశీకరణలో రకాలని చెప్పుకున్నాం కాబట్టి ఒక్కొక్క మంత్రం గురించి, ఒక్కొక్క రకం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ భార్యాభర్తల వశీకరణ గురించి మాట్లాడుకుందాం. అంటే భార్యాభర్తల వశీకరణ అంటే భార్యాభర్తల వశీకరణ ఎట్లేదంటే, భర్తకి భార్య, భార్యకి భర్త ఎవరైనా ఈ మంత్రం చదువుకోవచ్చు. ఓం హ్రీం క్లీం గరగర గరగర. ఎవరి పేరు ఉందో, అంటే భర్త పేరైతే భార్య, భార్య పేరైతే భర్త, ఆ మధ్యలో చదువుకొని ఓం వశీకరణ కురకుర సాహ, ఇది 108 సార్లు కరెక్ట్గా చేసుకుంటే మండలం రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని 100% చెప్పచ్చు. శ్రీమాత్రే నమః. త్రిముఖ దుర్గాదేవి నమః. శ్రీ ఆధ్యా టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కానీ, తాంత్రిక సలహాలు కానీ, తాంత్రిక సంబంధించిన విషయాలు కానీ, సలహాలు కానీ ప్రతిదీ మీరు కామెంట్ బాక్స్లో రాస్తే దానికి మేము పరిపూర్ణమైన సలహాలు, సూచనలు మేము మీకు ఇస్తామని చెప్తున్నాము.